కురిసిన వర్షాలకు వాగులు వంకలు అన్నీ పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. అంతేకాదు వాగులు, కల్వర్టులు, బ్రిడ్జిలను దాటాల్సిన చోట్ల జనాలకి చుక్కలు కనిపిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లాల్సిన టైంలో అయితే ఇక ఆ కష్టాలను వర్ణించలేం. అయితే చాలా చోట్ల జేసీబీలు ట్రబుల్ షూటర్లుగా మారాయి. వరద ఉధృతిని తట్టుకునేందుకు, వరద ప్రవాహాన్ని దాటేందుకు అవి తప్ప వేరే మార్గం లేదు. అల్లూరు జిల్లాలోని పెదమాకాని వాగును ఓ బాలింత అర్జెంటుగా దాటాల్సి రావడంతో జేసీబీ సహాయంతో దాటుతున్నారు. ఆ కష్టాలు ఎలా ఉన్నాయో మీరు చూడండి. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలంలోని పెదమాకాని వాగుపై నిర్మించిన తాత్కాలిక కల్వర్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకి కొట్టుకుపోయింది. ఆసుపత్రికి వెళ్లాల్సిన గర్భిణీ స్త్రీలు, బాలింతలు చాలా కష్టాలు పడుతున్నారు. బట్టపనుకుల గ్రామంలో బుధవారం రాత్రి ఓ గర్భిణీ స్త్రీకి ప్రసవమైంది. బాలింతను, నవజాత శిశువును మెరుగైన వైద్యం కోసం కొయ్యూరు మండలంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రహదారి మార్గం లేక, వాగు దాటడానికి మరో దారి లేక బాలింతను ఇలా జేసీబీతో అవతల గట్టుకు దాటించారు. ఈ మధ్య కాలంలో చాలాసార్లు ఈ విధంగా జేసీబీలే వారధిగా మారాయి. అనుకోకుండా ప్రవాహం పెరిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కనుక అధికారులు తక్షణం స్పందించి వంతెనను నిర్మించాలని చుట్టుపక్కల గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.